సార్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తున్నారని తెలిసి నేనే అప్రోచ్ చేయను. నేనే మెసేజ్ పెట్టి, సార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి నాకు రాయాలని ఉంది, నాకు ఒక పాటకి అవకాశం ఇవ్వండి అని పెట్టాను. సరే చూద్దాం అన్నారు. తర్వాత పిలిచి నాకు కొన్ని విజువల్స్ చూపించారు. విజువల్స్ చూపించి, నువ్వు ఇది వరకు రాసిన పాటలన్నీ వేరు, అవన్నీ లవ్ సాంగ్స్, బ్రేకప్ సాంగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది అలా కాదు, ఇది ఒక రేంజ్, చాలా పవర్ఫుల్ గా ఉండాలి లిరిక్స్. కీరవాణి గారి మ్యూజిక్ లో లిరిక్స్ అంటే బాహుబలి, RRR రేంజ్ లో ఉండాలి. పైగా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆయన ఫస్ట్ టైం ఇలాంటి సినిమా చేస్తున్నారు, ఎప్పుడు లేదు. అలాగే హిస్టారిక్ గా ఫస్ట్ టైం ఇలాంటి సినిమా చేస్తున్నారు. మనం అంతకుముందు వేరే 2 పాటలు ఆల్రెడీ రికార్డింగ్ అయ్యాయి, కానీ అవి కొంచెం ఈ వేరే ఫార్మేట్లో ఉంటాయి. ఇది పూర్తిగా ఈ సినిమా నేపథ్యానికి సంబంధించిన పాటలా ఉండాలి, చాలా ఫెరోషియస్గా హీరోయిజం ఉండాలి, మంచి పవర్ఫుల్గా ఉండాలని చెప్పారు. కొన్ని విజువల్స్ చూపించారు. నేను ఆ పవన్ కళ్యాణ్ గారి విజువల్స్ అవి చూసి ఆ విజువల్ చూశాక నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను.